స్లోగానే ఉంటది. దేవుడిచ్చే ఆశీర్వాదం స్లోగానే అపవాది కలిగించేటువంటి మోసకృతమైనటువంటి పనులలో అత్యధికమైనటువంటి లాభదాయకం ఉంటది. కానీ దేవుడిచ్చే దాంట్లో కొంచెం నెమ్మదిగానే దేవుడు మనకు ఆశీర్వాదాన్ని కలిగించేవాడుగా ఉంటాడు. దేవుడు చెప్తున్నాడు, నాకు నీతి గల గుండె ఇష్టము, న్యాయము గల గుండె ఇష్టము, నాకు నీతి యథార్థత అంటే చాలా ఇష్టమని చెప్తున్నాడు దేవుడు. అంటే మనం కూడా అలాగ బ్రతకాలని. ఇప్పుడు నీతిగా న్యాయంగా ఒక పట్టు చీర అమ్ముతున్నాం, దానికి ₹1 లాభంగా తీసుకోవాలంటే మనం ఎన్ని సంవత్సరాలకు అవుతాం? ధనవంతులము, లక్షాధికారులము, అభివృద్ధి మనం ఎన్ని సంవత్సరాలకి పొందాలా? దేవుడు ప్రజగా ఉన్నప్పుడు నేను అభివృద్ధిలోకి వచ్చేయాలంటే దేవుడు నీవు అమ్మేడు దానికి ₹1 ఒక ₹10 నీవు లాభదాయకంగా తీసుకోవాలి, ఎక్కువ తీసుకోకూడదు అని చెప్తే మనం ఎన్ని సంవత్సరాలకు అభివృద్ధి పొందాలా? దేవుడు అంత న్యాయవంతుడైతే. మరి సాతాను ఇచ్చే ఆశీర్వాదము ₹10 ఉంటే ₹20 వెంటనే పడిపోతుంది. ఎంత సంతోషం, ఎంత ఆనందము! అలాగనే రోగాలు, అలాగనే జబ్బులు, అలాగే కష్టము, అలాగే నష్టము. అంత సంతోషంగా వెనకేసింది, అంత సంతోషంగానే నరకానికి వెళ్ళిపోతారు వారు. కాబట్టి మన జీవితంలో దేవుడు ఇచ్చే ఆశీర్వాదం అనేటిది స్లోగానే ఉంటుంది, నెమ్మదిగానే ఉంటుంది. నీవెవరు అయినా నెమ్మదిగా అభివృద్ధి పొందుతుంది.